ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇటీవల జరిగిన ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్లో పాల్గొన్న బీసీ వాదులకు ధన్యవాదాలు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన తనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన బీసీ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారాన్ని సాధించడానికి తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. తనపై కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని తీన్మార్ మల్లన్న వ్యంగ్యంగా స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను పార్టీ నుంచి తొలగించిన బీసీల హక్కుల కోసం తన పోరాటం ఆగదని ప్రకటించారు. తాము పాత బీసీల వలె కాకుండా ఆధునిక ఆలోచనలతో ముందుకు వస్తున్న మలిదశ బీసీ ఉద్యమకారులమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో పొరపాట్లు ఉన్నాయని ఆరోపించిన ఆయన ఆ నివేదికను చిత్తుకాగితంగా భావించి తగలబెట్టిన తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. బీసీలకు సమాన హక్కులు కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే మరింత ఉధృతంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం సకల జనుల సర్వేను సమగ్రంగా నిర్వహించిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణనను పూర్తిగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని, కానీ సర్వే పూర్తయిన తర్వాతే సమీక్ష నిర్వహించారని విమర్శించారు. ప్రభుత్వ సర్వేలో తప్పుడు లెక్కలు చూపించారని, ఇది బీసీలను కించపరిచే విధంగా ఉందని మండిపడ్డారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడేందుకు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన మల్లన్న అణగారిన వర్గాలను మరింత దెబ్బతీసేలా సర్వే రూపొందించారన్నారు. తాను కాంగ్రెస్ లో ఉండటం ముఖ్యమంత్రికి ఇష్టం లేదని, అందుకే తనను సస్పెండ్ చేయించారన్నారు. 6.98% ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10% రిజర్వేషన్ ఇస్తూ 67% బీసీలకు కేవలం 27% రిజర్వేషన్ ఇచ్చిన విధానం న్యాయమా అంటూ ప్రశ్నించిన మల్లన్న, సమగ్ర సర్వే నిజమైనదైతే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని సవాల్ విసిరారు. తన రాజకీయ భవిష్యత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే బీసీల హక్కుల కోసం తన పోరాటం ఎప్పటికీ ఆగదని తేల్చి చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.